Hi everyone, నేను మీ Nagtheprogrammer. సో లాస్ట్ వీడియోలో హౌ టు మేక్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అనే ప్రోగ్రామ్ యొక్క లాజిక్ ని చూసాము. మరి ఈ వీడియోలో అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ని ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీకు వివరించబోతున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. అది చెప్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎంటర్ అన్ ఇంటీజర్. సో యూజర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 345 ఎంటర్ చేశారు అనుకోండి. సో 345 ఎంటర్ చేస్తే ఇది నమ్లోకి స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ నమ్లోకి 345 అనే నెంబర్ స్టోర్ అయిపోతుంది. ఇక్కడ వైల్ లూప్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్ ఇది. వైల్ లూప్లో ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుందంటే 345 గ్రేటర్ దెన్ 0 అనేది చెక్ చేస్తుంది. సో గ్రేటర్ దెన్ 0 కదా, అంటే ట్రూ అయింది ఇక్కడ వాల్యూ. సో ఎంటర్ ఇక్కడ బాడీ ఆఫ్ ద లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత రిమైండర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. రిమైండర్ ఏంటంటే 345 మాడ్యులస్ 10 అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుందండి, ఇక్కడ 5 వస్తుంది. సో సెకండ్ స్టెప్లో ఏముంది, ఇక్కడ రివర్స్ చేసేటప్పుడు రివర్స్లో ఫస్ట్ 0 తీసుకున్నాం కదా. సో 0 ఇంటూ 10 ప్లస్ 5 ఇది సెకండ్ స్టేట్మెంట్. అంటే రివర్స్లో ఇప్పుడు ఏం స్టోర్ అవుతుంది, 5 స్టోర్ అవుతుంది. అలాగే ఇక్కడ నమ్లో ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం. నమ్ బై 10 అంటే సో నమ్ బై 10 అంటే ఎంత వస్తుంది, సో 34 వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఇటరేషన్. సో ఇక్కడ సెకండ్ ఇటరేషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సెకండ్ ఇటరేషన్లో ఓకే, సెకండ్ ఇటరేషన్లో మనకి ఇక్కడ 34 ఉంది. మనకి ఇప్పుడు 34 నెంబర్ చేంజ్ అయిపోయింది. 34 గ్రేటర్ దెన్ 0 కరెక్టే కదా. సో ఇప్పుడు రిమైండర్లో ఏం స్టోర్ అవుతుంది, రిమైండర్లో సో 34 మాడ్యులస్ 10 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ రిమైండర్లో 4 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ వచ్చింది. సో రివర్స్లో ఇప్పుడు ఏముంది, లాస్ట్ టైం మనకి ఫస్ట్ ఇటరేషన్లో రివర్స్ నెంబర్లో ఏముంది, సో 0 ఇంటూ 10 ప్లస్ 5 అంటే 5 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ 10 ప్లస్ 4 అంటే 5 ఇంటూ 10 50 ప్లస్ 4 54 అంటే 54 స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను రాయట్లేదు. సో 54. ఓకే, ఇక్కడ నమ్లో ఏమైంది, ఇక్కడ సో ఒరిజినల్ వాల్యూ ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. అంటే 34 బై 10 ఎంత అవుతుంది, సో 3 వస్తుంది. అంటే ఇప్పుడు నమ్లో మనకి వాల్యూ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ ఏమవుతుంది, థర్డ్ ఇటరేషన్లో ఏమవుతుంది అంటే మనకి సో థర్డ్ ఇటరేషన్లో నమ్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ 3. సో 3 గ్రేటర్ దెన్ 0. సో 3 గ్రేటర్ దెన్ 0 కరెక్ట్ కాబట్టి రిమైండర్లో మనకి 3 mod 10. సో 3 mod 10 అంటే ఆల్వేస్ మనకి 3 వస్తుంది. ఓకే, రిమైండర్లో ఆల్వేస్ మనకి 3 వస్తుంది. ఇప్పుడు రివర్స్లో ఏం స్టోర్ అవుతుంది, రివర్స్లో ఆల్రెడీ మనకి 54 ఉంది. 54 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది, 540. సో రివర్స్లో ఇప్పుడు ఎంత వస్తుందండి, ప్లస్ 3 కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా. 540 ప్లస్ 3 అంటే 543 అనేది ఇక్కడ రివర్స్లో వచ్చేసింది. ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ బై 10 అంటే 3/10 అనమాట. 3/10 అంటే ఎంత అవుతుంది, 0.3 కదా, 0.3. సో 0.3 అంటే ఇక్కడ మనకి వైల్ లూప్లో ఏమవుతుంది, 0.3 గ్రేటర్ దెన్ 0 అనేది ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి మనకి వైల్ లూప్ గివెన్ the reverse of the given integer
ఈజ్ అని ఇక్కడ మనం ఫైనల్గా వాల్యూని ప్రింట్ చేస్తాం. %d ఇక్కడ రివర్స్లో వేరియబుల్ని ప్రింట్ చేస్తాం అనమాట. అంటే రివర్స్ అనే వేరియబుల్లో మనకు ఆన్సర్ ఉంది, ప్రింట్ చేస్తున్నాం. అలాగే కంపైల్ చేసాం. గెట్ ch సో ఇక్కడ 345 ఇచ్చాం, అంటే 543. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకో నెంబర్ ఇచ్చాం 9845. సో 5489. సో ఇది రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఓకే, సో చూసారు కదండి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్పాను. సో ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.